హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది వచ్చేసి సింగపూర్ చెందినటువంటి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పొచ్చు. సో నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ ఇది పూర్తిగా కన్సల్టెన్సీ బేస్డ్ అని చెప్పొచ్చు. సో సింగపూర్ నుంచి డెలిగేట్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మీకు ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అనేది త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా సింగపూర్ గురించి వాటి తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ గురించి వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే పక్కనే ఉన్నటువంటి హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ ని హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా హాస్పిటల్ ఫార్మసిస్ట్ కింద చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్కడ అంటే సింగపూర్ అని చెప్పొచ్చు. సో సింగపూర్ కు చెందినటువంటి డెలిగేట్స్ రావడం జరుగుతుంది. వాళ్ళే మీకు ఒక రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ ఎక్కడ ఏంటి అన్నది ఇప్పుడు క్లియర్ గా మనము చెక్ చేసుకుందాం. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా రిమైనింగ్ పారామెడికల్ వాళ్ళకు కూడా అడగడం జరుగుతుంది. అంటే స్టాఫ్ నర్స్, ఎక్స్రే, ఫిజియోథెరపిస్ట్, ఎంఎల్టీ అంటే ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు, ఈ విధంగా నెంబర్ ఆఫ్ పోస్టులను అడగడం జరుగుతుంది. ఇది ఒక ఫార్మసిస్ట్ కి చెందిందే కాదు, రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఫార్మసిస్ట్ కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. కాబట్టి ఎవరైతే ఫార్మసిస్ట్ కాకుండా ఇతరులు ఉంటారో, ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదే అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుందని చెప్పొచ్చు. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఫార్మసిస్ట్ లో భాగంగా శాలరీ ఎంత అని ఇప్పుడు మనం గమనించినట్లయితే దాదాపు ఎస్జిడి అని చెప్పొచ్చు. అంటే సింగపూర్ కు సంబంధించినటువంటి డాలర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో 3500 స్టార్టింగ్ నుంచే యాజ్ ఎ ఫ్రెషర్ గా 3500 ఎస్జిడి అని చెప్పొచ్చు. అంటే ఒక ఎస్జిడి ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో 74 రూపీస్, 74 పాయింట్ సంథింగ్ ఉంటుందని చెప్పొచ్చు. సో 74 రూపాయలు అవుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 74 ఇంటూ 3500 మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు అక్షరాల 2,60,000 రూపాయలు పర్ మంత్ మీరు ఎర్న్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో మీ నెల జీతము మీకు 2,60,000 రూపాయలు మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు. చాలా అంటే చాలా మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ అన్నిటితో పోలిస్తే ఇది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చేయండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. అలాగే వాళ్ళకు వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ నెంబర్ కూడా క్లియర్ గా పొందుపరచడం జరుగుతుంది. సో దీని తాలూకు పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చేయండి. సింగపూర్ చెందినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించండి అని అడిగినట్లయితే వెంటనే నేను మీకు కాంటాక్ట్ నెంబర్ ను ఇవ్వగలను. ముఖ్యంగా వెబ్సైట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే itravel.co.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిల్ ఐడి విషయానికి వస్తే admin@itravel.co.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అట్రాక్టివ్ సాలరీ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ వర్క్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో మీ సాలరీ ఈ 2,60,000తో ముగిదు. ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి. సో అది ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మోడర్న్ హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్ హైరింగ్ అని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్ గానే మీకు హైరింగ్ జరుగుతుంది అని కూడా వాళ్ళు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా బి ఫార్మసీ, ఫార్మా డి, అట్ ద సేమ్ టైం ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీకు మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా హాస్పిటల్ ఫార్మసీలో వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ కూడా మినిమం 200 బెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక రిక్వైర్మెంట్ కింద చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మీ స్టేట్ కౌన్సిల్ ఫార్మసీ నుంచి, అంటే PCA నుంచి, అది ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ రిజిస్ట్రేషన్ కూడా మీరు ఎవరికి రెంట్కి ఇచ్చిండకూడదు. అట్ ద సేమ్ టైం అది రెన్యువల్ అప్డేట్ లో ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు రిక్వైర్మెంట్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి కాంటాక్ట్ అవ్వండి. ముఖ్యంగా ఈ కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలంటే ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు ఎక్కడ రెంట్కి ఇచ్చి ఉండకూడదు. అట్ ద సేమ్ టైం
మీ రెన్యువల్ అప్డేట్ లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు బి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ ఫార్మా డి ఈ 3 క్వాలిఫికేషన్లు వాళ్ళు మాత్రమే కావాల్సి ఉంటుంది. ఇది రిక్వైర్మెంట్ కింద చెప్పడం జరుగుతుంది. ఈ 3 ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి. సింగపూర్ చాలా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. కాబట్టి ప్యాకేజ్ కూడా చాలా ఎస్టాబ్లిష్డ్ గానే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 32 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ దీనికి ప్రయత్నం చేయండి. చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడే మీరు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా అందరికీ వర్తిస్తుందని చెప్పొచ్చు ఈ రూల్సే. ఎందుకంటే వీళ్ళు ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా స్టాఫ్ నర్స్, ఫ్లెబటమిస్ట్, అలాగే రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, ఈ విధంగా రిమైనింగ్ పారామెడికల్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అందులోనూ బల్క్ వేకెన్సీస్ అడగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జస్ట్ వాళ్ళ ఒక ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే చాలు. ఆ ఎగ్జామ్ కూడా మీరు అనుకున్నట్టు చాలా టఫ్ ఏం ఉండదు. ముఖ్యంగా ఆర్ఆర్బి లాంటి టఫ్ క్వశ్చన్ పేపర్ అయితే ఏం రాదు. ఆర్ఆర్బితో అలాగే ఈఎస్ఐసితో పోలిస్తే చాలా ఈజీగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్. అందులో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సింగపూర్ చెందినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ తాలూకు పూర్తి స్థాయి వివరాలని చెప్పొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ అబ్రాడ్ ఫార్మసిస్ట్ కు సంబంధించి ఒక సింగపూర్ అనే కాకుండా రిమైనింగ్ కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దాని తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ మన ఛానల్లో ఇలానే కొనసాగుతూ ఉంటాయి. ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.